హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశిత శ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలన్న దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా మేనరుడు బర్త్డే వీడియో ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఈవినింగ్ బర్త్డేకి వెళ్దామని చెప్పేసి వచ్చి ఇంకా గిఫ్ట్ షాప్కి అయితే వెళ్ళామండి. మా పక్క గల్లీలోనే డిస్కౌంట్ మార్ట్ అయితే ఉంది. అక్కడికి అయితే వచ్చేసాం. ఎవరి బర్త్డే అయినా కానీ అక్కడే గిఫ్ట్స్ అయితే కొంటాము. ఇప్పుడైనా కానీ ఈ గిఫ్ట్ ఇచ్చామంటే యూజ్ అయ్యేటి ఇవ్వాలండి. పిల్లలకి ఇప్పుడు చదువుకుంటున్నారు కదా, వారికి మార్కర్స్ అని, స్కెచెస్ అని అవన్నీ ఉపయోగపడతాయి కదా, అవి అయితే తీసుకుని వెళ్ళి కొన్నాం మేము. ఛానల్ నేము చేంజ్ చేశానండి. యశితశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అని పెట్టాను. ఇదివరకు అయితే యశితశ్రీ వ్లాగ్స్ అని ఉండేది. ఎందుకంటే డైలీ నేను ఒక షార్ట్ వీడియో ఇంట్లో ఏం వంట చేస్తే అదైతే షార్ట్ వీడియో కింద అయితే పెడుతున్నాను. ఇంకా కిచెన్ కూడా యాడ్ చేద్దామని చెప్పి కిచెన్గా యాడ్ చేసి యశితశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అయితే చేశాను. మన సబ్స్క్రైబర్స్ అందరికి మన వీడియోలు ఫాలో అవుతుంటే తెలుస్తుంది. మర్చిపోకుండా చూడండి వీడియోలన్నీ. ఇంకా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. మా వదిన ఇంకా మేము వస్తాము, వేడివేడిగా గారెలు వేద్దామని చెప్పి బొబ్బరి పప్పు నానబెట్టిందంట. రుబ్బుతుంది చేత్తోనే, మిక్సీలో వేయకుండానే. బొబ్బరి గారెలు అంటే మా ఆయనకి చాలా ఇష్టం అండి. ఇంక వేడివేడిగా వేస్తే తింటారని చెప్పి రుబ్బేసి మంచిగా అయితే వేడివేడి గారెలు అయితే వేస్తుంది. పిల్లలైతే ఈ విధంగా సింపుల్గా అయితే రెడీ. బర్త్డే వచ్చేసి సింపుల్గానే చేసుకుంటున్నామండి. మేము నలుగురు, వాళ్ళ ఫ్యామిలీ అంతే, ఇంకెవరూ లేరు. వాళ్ళ ఫ్రెండ్స్కి కేక్ అయితే తీసుకెళ్ళి ఇచ్చేసాడు. ఇంకా మేమే సింపుల్గా అయితే చేసుకుంటున్నాము. మా వదిన వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ, ఇంకా చికెన్ కర్రీ, ఇంకా ఈ గారెలు అయితే వేసిందండి. చూడండి, ఫస్ట్ అయితే పునుగులు అయితే వేసింది, ఆ తర్వాత గారెలు వేస్తుంది అనమాట. ఎప్పుడు మా వదిన చేసినా అలాగే చేస్తుంది. కేక్ వచ్చేసి ఇంకా బాక్స్తోనే పెట్టేసారండి ఫ్రిడ్జ్లో. అలా పెట్టకూడదు, కూల్ అవ్వదు, కూలింగ్ మొత్తం పోతుంది అని చెప్తే మళ్ళీ బాక్స్ ఓపెన్ చేసేసి మా మేనగోళ్ళు ఫ్రిడ్జ్లో అయితే కేక్ పెడుతుంది. ఇక్కడ కేక్ కటింగ్ అయితే రెడీ అవుతూ ఉన్నారు అందరూని. మా ఈక్షిత్ వచ్చేసి ఫోటోలు దిగుతున్నాడు. ఓ పక్కన మా వారు క్రికెట్ స్టార్ట్ అవుతున్నాయి కదా, స్టార్ట్ అయింది, అది పెట్టడం కోసం అయితే చూస్తూ ఉన్నారనమాట. అదేంట్రా అవును అంతసేపు వెళ్తుంది ఈక్షిత్. అడుక్కుంటాడు పెట్టవా అని. చూడండి చూడండి అదే తీస్తున్నాలే, చేస్తుందిలే, గారెలు తీస్తుంది. ఫోటో ఫోటో ఆగాగు ఏం గిఫ్ట్ గట్టిగా ఎన్ని 15 సంవత్సరాల పదహారా తీసి ఎదరబెట్టు. ఏ ఎదర పెట్టాలి? తర్వాత తింటాను కేక్. నేను ఇప్పుడు తిన్నాను. అదే రిమోట్ తీస్తున్నాడు. కవర్ కూడా చిరిగిపోవద్దు, దాచుకుంటాడేమో. అలా నువ్వు చెప్తూ పని కవర్ కూడా దాచుకుంటాడు. నీకేం తెలుసు? నాకు ఇంకా వేరే పెన్ ఆడిచ్చేవి ఇద్దరు కేక్ కటింగ్ అయితే అయిపోయింది. గారెలు కూడా అయితే తిన్నాము. అక్కడ పాత ఆల్బమ్ అయితే ఉందండి మా అన్ని పెళ్ళిది, అదైతే చూస్తూ ఉన్నాం. అప్పుడు చూడండి ఎంత బక్కగా ఉన్నాం. ఫోటోలు కూడా అంత క్లారిటీ లేదు. పెళ్ళి కూడా చాలా అయితే అయిపోయింది కదా, చాలా సంవత్సరాలు అయితే అయిపోయింది.
మా అన్ని పెళ్ళికి అయితే నేను వెళ్ళలేదండి, ఎందుకంటే అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళు అయితే అయ్యింది, టెంపుల్కి వెళ్ళకూడదు ఆ రోజు అని చెప్పి ఇంకా పెళ్ళికి అయితే వెళ్ళలేదు. నిజంగా మా మరిది పెళ్ళికి కూడా వెళ్ళకూడదు నేను, నిజంగా అది కూడా టెంపుల్లోనే అయ్యింది. తెలిసిన వాళ్ళు అందరి పెళ్ళికి వెళ్ళగలిగాను కానీ ఇంట్లో సొంత అన్నయ్య మరిది పెళ్ళికి అయితే నేను వెళ్ళలేకపోయాను నిజంగా. ఇక్కడ క్రికెట్ అవుతా ఉందో పక్కన మా వారు ఎక్కడికి వచ్చినా క్రికెటే అండి, ముందు క్రికెట్ అయితే చూస్తారు. పిల్లలేమో ఆల్బమ్ చూసి అప్పుడు ఇలా ఇది అదా అనుకుంటూ నవ్వుతూ ఉన్నారండి. అప్పుడు మరీ సన్నగా ఉన్నాను బాగా నేను, అందుకే అది చూసుకుంటూ ఉన్నారు. ఆ పెయింట్ ఆ డ్రాయింగ్ వచ్చి మా సాల్ని వేసిందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి టైం అయిపోయింది 9 ఆల్రెడీ, ఇంకా తినేస్తే వెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ పొద్దునే స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి కదా, తొందరగా వెళ్ళిపోదామని చెప్పి పెడితే మా సాల్ని అయితే వడ్డిచ్చేస్తుంది. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుందండి, దానికి తోడు చికెన్ కర్రీ ఇంకా రైతా కూడా అయితే చేశారు. మా ఐసీకి ఇంకా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కదా, తిన్నది పర్వాలేదు బాగానే తిన్నది. గారెలు కూడా తిన్నాం మేము ముందు కదా, కొంచెం హెవీ అయిపోయింది పొట్ట, ఆయిల్ ఫుడ్ కదా. ఇంక బిర్యానీ కొంచెం కొంచెం అయితే తినేసాము. తినేసిన తర్వాత ఇంకా బయలుదేరి వెళ్ళాలి. ఇంకా మా అన్నయ్య వాళ్ళు అందరు కలిసి ఒకేసారి కూర్చోవడానికి కొంచెం రూమ్ ఇరుకుగా ఉంది కదా, అందుకని 4-5 చొప్పున అయితే కూర్చొని తినేసామండి. వాళ్ళ తర్వాత అయితే తిన్నారు. మేము ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నామని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయామండి. ఇక్కడ చూడండి, ఇంక ఇంటికి వెళ్ళడానికి టాటా బాయిలు అన్నీ చెప్పేస్తున్నాం. మా అల్లుడు బర్త్డే అయితే ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకున్నాడు, ఫ్రెండ్స్కి ఎవరికి ఏం పిలకుండా సింపుల్గానే చేసుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, టాటా బాయ్.